అరే మామ నాకు మ్యాథ్స్ టెస్ట్ లో 7 మార్కులు వచ్చాయిరా. అదేంట్రా ఇప్పుడు మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడ్రా. నీ దగ్గర రెడ్ పెన్ ఉందా? అయితే ఆ 7 పక్కన 0 పెట్టేయి. నాన్న ఏంట్రా మ్యాథ్స్ టెస్ట్ పేపర్ మీద మీ సైన్ కావాలి. జానకి మన అబ్బాయికి మ్యాథ్స్ లో 70 మార్కులు వచ్చాయి. నిజమా? ఎన్ని మార్కులకి 70 మార్కులు వచ్చాయి? 50 మార్కులకి. అరే మామ మీరు ఎక్కడ్రా? స్వర్గంలో. అరే ఏ తప్పు చేసినా మనం ముగ్గురు కలిసి చేసాం కదా, అయినా మీరు స్వర్గంలో నేను నరకంలో వెళ్ళారా? అరే మా బర్త్డేలకి నువ్వు అడక్కపోయినా బర్త్డే పార్టీ ఇచ్చాం, కానీ నీ బర్త్డేకి రేపిస్తే ఎల్లుండి ఇస్తా మా తాత తెచ్చగిస్తా అనేవాడు. అందుకే నువ్వు నరకంలో మేము స్వర్గంలో. అది కాదురా అప్సరసలు పిలుస్తున్నారు బాయ్. ఏ బాబు తొందరరా, నీది కోసి కారం పెట్టాలి. అమ్మా తొందరగా రా అమ్మా. ఎందుకురా? నాన్నని క్వశ్చన్ అడుగుదాం రా అమ్మా. నీ గురించి ఒక మంచి విషయం చెడు విషయం అడుగుదాం. నాన్న అమ్మ గురించి ఒక మంచి విషయం చెడు విషయం చెప్పవా? మీ అమ్మే నా జీవితం రా. దీనమ్మ జీవితం. నీకెంత కావాలంటే అంత ఇస్తా, మా అమ్మాయిని వదిలేయి. మీరు డబ్బుతో మా ప్రేమని కొనలేరు అంకుల్. ఇదిగో 5 లక్షల చెక్. అతను చెప్పాడుగా మీరు డబ్బుతో మా ప్రేమని కొనలేరు. అటు చూడు. అరే మామ సాయంత్రం మందు పార్టీ. అంకుల్ ఇంకో 5 లక్షలు చెక్ ఇస్తే మీ చిన్నమ్మని కూడా వదిలేస్తా. స్వామీజీ నమస్తే. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే స్వామీజీ. నమస్తే. నమస్తే. ఏంటమ్మా ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? 5,000 వచ్చేసాయి, ఇంకా 5,000 వస్తే ఆపేద్దాం. హలో అక్క, నీకు 1000 రూపాయలు 5 సార్లు వేసాను, అది హౌస్ ఓనర్ కేసు. నా దాంట్లో ట్రాన్సాక్షన్స్ అవ్వట్లా. అంటే 5,000 వేసింది నువ్వా? స్వామీజీ నమస్తే. నమస్తే అమ్మా, నేను బయటికి వెళ్తున్నా. ఎప్పుడు లోపు వస్తావు? 12 వస్తా. నా కొడుకు పోయాడు. నా కొడుకు పోయాడు. ఏంటి ఏమైంది? మా అబ్బాయి పోయాడండి. ఏంటమ్మా ఏమైంది? అబ్బాయి పోయాడన్నయ్యా. అమ్మా ఏమైంది? నువ్వు పోయావురా? నేను చూడడానికి అమ్మాయి సైడ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూలర్ ఇస్తానంటే ఏసీ అడుగు, బైక్ ఇస్తానంటే కార్ అడుగు, ఏది ఇస్తానన్నా అంతకు మించి అడుగు. మాకు నచ్చాడు, కట్నంతో పాటు కూలర్ ఇస్తాం. నాకు ఏసీ కావాలి. సరే బైక్ కూడా ఇస్తాం. నాకు కార్ కావాలి. మా అమ్మాయినే ఇస్తున్నాం, కార్ ఇవ్వలేమా? నాకు ఆంటీ కావాలి. అన్నయ్యా నువ్వు ప్రేమతో నాకు రాఖీ కట్టినా నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏంటన్నయ్య డబ్బుల కోసం రాఖీ కట్టే అనుకున్నావా? నాకు నీ బ్లెస్సింగ్స్ చాలు. అన్నయ్య థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్? డబ్బులు లేవు నా దగ్గర. డబ్బులు లేవు. ఇస్తావా చేస్తావా? నిజంగా నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవు కానీ రాఖీ కావాలంట. సార్ మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. పెళ్ళాక అబ్బాయి ఇళ్ళ రకం వచ్చేస్తాడు. అబ్బాయికి పైన బట్ట కింద పుట్ట ఉంది. సొంత ఇల్లు కారు కూడా ఉంది. అబ్బాయి 60 ఏళ్ళ ముసలోడు. ఎదురు కట్నం ఇస్తాడంట. అబ్బాయి ఎవరో కాదు నేనే. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. టీ పొడి ఇవ్వండి. ఎంతండి? 300. నాన్న ఈ మధ్య తక్కువ రేట్ ఉన్నా ఎక్కువ రేట్ అని చెప్పి అమ్మేస్తున్నారు. ఆగు కరెక్ట్ రేట్ ఎంతో నేను చూసి చెప్తా. దీని మీద ఏంటి 400 ఉంది? థ్యాంక్స్ బాబు, రేట్లు పెంచినట్టున్నారు. 400 ఇవ్వండి సార్. సుబ్బారావు గారు నమస్తే. నమస్తే. ఇదేంటి ఇప్పుడు వచ్చాడు? మా అమ్మాయిని ఐఐటీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఐటీయా? ఇంకా 10th కూడా అవ్వలేదుగా. నువ్వంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ 10th చదువుతావు. మా అమ్మాయి అలా కాదుగా, టాపర్.
మొన్న హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో కూడా అవుట్ ఆఫ్ మార్కులు వచ్చాయి. హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ వచ్చాయా? మీ అబ్బాయి మీకు చెప్పలేదా ఫెయిల్ అంటగా? ఏంటమ్మా సండే అయినా స్కూల్ డ్రెస్ లో ఉన్నావు? స్పెషల్ క్లాస్ కి వెళ్ళాను. నువ్వు ఎందుకు వెళ్ళేదిరా స్పెషల్ క్లాస్ కి? నువ్వు ఆగనన్న. స్పెషల్ క్లాస్ చెప్పింది ఎవరు? సాయేనా? చూసావా అమ్మాయి వాళ్ళ లవర్ ని కలవడానికి వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు కొట్టావన్నా? ఆ అమ్మాయి కనీసం లవర్ అయినా ఉన్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. ఏం కావాలరా? అన్న వినాయక చవితి చందా. నేను ముస్లిం రా. సరే అన్న. అన్న వినాయక చవితి చందా. అరే తమ్ముడు నేను క్రిస్టియన్ రా. జై జై గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా? నీకెంత వచ్చాయమ్మా? 50 మార్కులు వచ్చాయి. అబ్బా 50కి 50 మార్కులు వచ్చాయా? 100కి 50 మార్కులు వచ్చాయి. అయితేనే సూపర్. ఇంకా 50 మార్కులు నెక్స్ట్ ఎగ్జామ్ లో తెచ్చుకో. ఏమే అమ్మాయి తినడానికి చికెన్ బిర్యానీ చేయి. ఏరా నీకెంత వచ్చాయి? 100 out of 100 వచ్చాయి నాన్న. ఇంకో 5 మార్కులు. 5 మార్కులా? ఎక్స్ట్రా 5 మార్క్స్ ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. ఏమే గొడ్డు కదంతే ఇటు గువ్వలా పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితికి విగ్రహం పెడతా అని చెప్పి వీధుల వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నా. ఇప్పుడు ఆ డబ్బులతో గోవాకి వెళ్తున్నా. టెక్నాలజీయా. నేను రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు బాగా బలిసినోడికి యాక్సిడెంట్ అవ్వాలి. అప్పుడు నేను ఆడిని కాపాడాలి. ఆడికి పిల్లలు పెళ్ళాలు సెటప్లు ఎవ్వరు ఉండకూడదు. ఆడిని నేను కాపాడాక ఆడు కృతజ్ఞతతో నాకు ఆస్తంతా రాసిచ్చేయాలి. ఆ తర్వాత ఆడు అడుక్కు తెంగాలి. ఏంట్రా సాయి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్, ఇవాళ నా లవర్ బర్త్డే. గిఫ్ట్ కొనడానికి డబ్బులు లేవు. ఓ సంతేనా? ఇది మా అమ్మాయి కోసం తెచ్చాను. నువ్వు లవర్ అంటున్నావుగా, గిఫ్ట్ గా ఇచ్చుకోలే. సారీ అమ్మా, నీకు గిఫ్ట్ ఏం తేలేదు. మావా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, నువ్వు ఎలా ఇంత హ్యాపీగా ఉంటావు? నిన్ను చూసి మావా. ఏ నిజం చెప్పరా, నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? అంకుల్ కిలో కందిపప్పు ఇవ్వండి. అవును బాబు, నువ్వు నాకెంత ఇచ్చావు? ఇంకా డబ్బులు ఇవ్వలేదని చెప్పి 100 రూపాయలు ఇచ్చానని చెప్పు. ఎంత ఇచ్చావు బాబు? 500 ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జునీద్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సారీ సార్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్స్. ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్. Sorry sir. Tell me about yourself. Myself Junid. I am from. Hey, ముందా ఫోన్ మాట్లాడు. అరే మామా, మన పక్క ఊరోళ్ళు 50 అడుగుల బొమ్మ పెట్టారు మామా. అయితే మనం 100 అడుగుల బొమ్మ పెట్టాల్సిందే. జునీద్ నువ్వు ఆగే. కావాలంటే నేను జాయిన్ ఆఫీస్ లో ఓవర్ టైం చేసిన డబ్బులు ఇస్తా. నేను ఇంకా జాబ్ ఇవ్వలేదు కదా. అందరి దగ్గర చందాలు కలెక్ట్ చేయండి. రే నువ్వు చందా ఇచ్చావా?